శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ వాక్కును బాబాగారు తన సందేశంగా తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారండి. మరి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా? తల్లి, నువ్వు నా ప్రియమైన బిడ్డవు. నీ ఆశలు నేను కాక ఇంకెవరు తీరుస్తారు చెప్పు? వెంటనే ఇది విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బిడ్డ, నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి తల్లి. మరి నీ ఆశలు నీ కోరికలు నేను కాక ఇంకెవరు నెరవేరుస్తారు? నువ్వు నన్ను ఒక తండ్రిలా పూజిస్తూ ఉన్నావు కదా, ఒక గురువుగా ఆరాధిస్తూ ఉన్నావు కదా, ఒక స్నేహితునిగా నీ కష్టసుఖాలన్నీ నాతో పంచుకుంటూ ఉన్నావు కదా. మరి అవన్నీ నేను కాక ఇంకెవరో తీరుస్తారమ్మా? నిన్ను ఓదార్చేది నేనే, నీ కోరికలు నెరవేర్చేది నేనే, నీకు ఒక మంచి భవిష్యత్తును అందించేది నేనే తల్లి. తప్పకుండా ఈ సందేశాన్ని పూర్తిగా విను, నీకే అర్థమవుతుందని బాబాగారు అంటూ ఉన్నారు. నిజమే కదండి. మనకి ఏదైనా చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే బాబాగారికి చెప్పేసుకుంటాం, బాబా నాకు ఈ చిన్న కష్టం వచ్చిందని, మీరే నాకు దిక్కు, మీరు ఎలాగైనా సరే నన్ను ఈ సమస్య నుంచి బయటపడేయాలి తండ్రి అని చాలా చాలా సొంత మనిషికి ఎలా అయితే చెప్తామో అలా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే బాబాగారు ప్రతి ఒక్కరికి సొంత మనిషి, ప్రతి ఒక్కరూ ఆ తండ్రి బిడ్డలే. మరి తల్లిదండ్రులకు తన పిల్లలు చెప్పేటువంటి మాటలు ఆ విధంగానే ఉంటాయి, రిక్వెస్టింగ్గా ఉండవండి. బాబా కొంచెం నాకు ఇది చేసి పెట్టరా, నాకు ఇది తీసుకొచ్చి పెట్టరా అని ఎప్పుడు కూడా ఏ బాబా బిడ్డ కూడా బతిమలాడరు. బాబా నాకు ఇది కావాలి, మీరు ఇస్తారా లేదా అనేటువంటి ఆ సొంత ఆ ప్రేమ, అనురాగం, ఆ భక్తి శ్రద్ధలు అలా ఉంటాయండి. ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఆ తండ్రిని ఒక తండ్రి స్థానంలోనూ, స్నేహితునిగాను, లేదంటే మన గోడు వినేటువంటి ఆ భగవంతునిగాను చూసుకుంటూ ఉంటాం. కాబట్టి మనం చాలా ధైర్యంగా బాబా గారిని అడగగలుగుతాం ఏదైనా సరే. నేను ఈ పని తలపెట్టబోతున్నాను తండ్రి, మరి మీరేమంటారు, చేయమంటారా వద్దంటారా అని బాబాగారి పర్మిషన్ తీసుకుంటాం. ముందు బాబాగారి అనుమతి కోరుతాం. ఆ తండ్రి ఓకే అంటేనే చాలామంది బాబా బిడ్డలకి అలవాటు ఉంటుందండి. బాబాగారి అనుమతి కోరి, అనుమతి దొరికిన తర్వాత మాత్రమే ఆ పనిని మొదలు పెడతారు. తప్పకుండా అందులో విజయం సాధిస్తారు. చాలామందికి ఇలాంటి అలవాటు ఉంటుంది. అయితే ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కూడా తన బిడ్డల గురించే. తన బిడ్డలు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, ఏ విధంగా తనల్ని ఆ కోరికలు తీర్చమని అడుగుతూ ఉన్నారు, అవన్నీ కూడా బాబాగారు మనకి ఈరోజు పూసగుచ్చినట్టు చెప్పబోతూ ఉన్నారు. బాబాగారు ఏ విధంగా వారి కోరికలను నెరవేర్చబోతున్నారో కూడా మనం ఈ సందేశంలో తెలుసుకోబోతూ ఉన్నాం. అయితే బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, నువ్వు నా ప్రియమైన బిడ్డవమ్మా. నేను నిన్ను నా బిడ్డగా ఎంచుకున్నాను. నువ్వు కాదు అన్నా సరే నేను నీ తండ్రినే. నిన్ను కాపాడాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది. చూడు తల్లి, నీ చుట్టూ ఉన్న మనుషులను చూసి నువ్వు భయపడినప్పుడు నిన్ను చేరదీసి ధైర్యం చెప్పింది నేనే కదా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నా ఆశీర్వాదం నీకు దక్కిందంటే ముల్లోకాల ఆశీర్వాదం నీకు కలిగినట్టే. నీకు ఎలాంటి కష్టకాలం ఎదురైనా సరే తల్లి, అస్సలు భయపడకు. నేను నీకు తోడుగా ఉన్నంత వరకు నీ నీడను కూడా ఎవరు ఏమీ చేయలేరు. ధైర్యంగా ఉండమ్మా. పట్టుదలతో ముందుకు అడుగు వెయ్యి. దేనినైనా నేను సాధించగలను అనే మనోధైర్యంతో ఉండు. నన్నే ప్రతి క్షణం తలుచుకుంటున్న నిన్ను నేనెందుకు చేరదీయను చెప్పు? అలాంటి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ నువ్వు చేయవద్దు. నేనున్నాను కదమ్మా, అన్నీ నేను చూసుకుంటాను. నా బిడ్డ చెయ్యి ఎప్పటికీ నేను వదలను. జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి తల్లి. వాటిని చూసి జీవితం అంతా అలానే ఉంటుందని అనుకోకు. అప్పుడు జీవితంపై విరక్తి కలుగుతుంది. దిగులు పడకు బిడ్డ, నీకైన కాలం అతి త్వరలోనే నిన్ను చేరుతుంది. ఎప్పుడూ కూడా కన్నీటి కళ్ళతో ఉండకు. నీకు తోడు నీడగా ఎప్పుడూ నేనుంటాను కదా. మాట ఇస్తున్నానమ్మా నా బిడ్డకు. నీ అవసరాలన్నింటినీ నేను నెరవేరుస్తాను.
నీకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు ఆ క్షణం నువ్వు అడగకుండానే అది నీ చేతిలో పెడతాను. నన్ను నమ్ము తల్లి. ఆ కాలం కూడా ఎంతో దూరంలో లేదు. అతి త్వరలోనే నీ వద్దకు నువ్వు కోరినవన్నీ రాబోతున్నాయి. ఇప్పుడు నీకున్న కష్టాలకు ఒక మంచి తీర్పు ఇవ్వబోతున్నానమ్మా. నీ వాకిట ముందు నీకు కావాల్సింది నేను నిలబెడతాను తల్లి. నీకైన దారి నేను ఎప్పుడో ఏర్పరిచేశాను. నువ్వు ఆ దారిని ఎలా చేరుకోవాలో కూడా నేనే చూపిస్తానమ్మా. ఆనందంగా ఉండు. నువ్వు నన్ను అడుగుతున్న ప్రశ్నలన్నింటికీ నా దగ్గర సమాధానాలున్నాయి తల్లి. ఇక నీ ప్రార్థనలు ఒక్కొక్కటిగా తీరబోతున్నాయి. నన్ను నమ్ము బిడ్డ. ఒక్క క్షణం కూడా నన్ను మరువకు. నేను కూడా నీ చెయ్యి వదలను. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు తీరిపోయే రోజు వచ్చేసింది తల్లి. నీకొక విషయం చెప్పనా? ఎండాకాలం, వానాకాలం, చలికాలం తరువాత మళ్ళీ ఎండాకాలం వస్తుంది కదా. ఇలా కాలాలే మారుతూ ఉన్నప్పుడు నీ జీవితం మారదా చెప్పు? నేను నీకు అండగా ఉండగా నీకు మంచి రోజులు రావా చెప్పు? అన్నింటినీ నేను మారుస్తానమ్మా. నీకొక గొప్ప భవిష్యత్తును నేను అందిస్తాను. నువ్వు దిగులు చెందకు. ఈ బాబాని నీ అండగా పెట్టుకుని నువ్వు కన్నీళ్లతో ఉంటావా? ధైర్యంగా ఉండాలి. 10 మందికి నువ్వు ధైర్యం చెప్పాలి తల్లి. నువ్వు నా బిడ్డవి. అన్నీ మారుతాయి. అప్పుడు నీకే అర్థమవుతుంది అన్నీ నా బాబానే చేస్తున్నారని. అలసిపోయిన నీకు ఎప్పుడూ నేను తోడుంటానమ్మా. నీకు రాబోయే చెడులన్నీ నేను తొలగిస్తాను బిడ్డ. ఇక కష్టాలు, బాధలు, శోధనలు అన్నీ ముగిసిపోతాయి. ఇక నీ దిగులు నీకు అనవసరం. త్వరలోనే నేను నీ దగ్గరకు వస్తాను. ఆ క్షణం నీ ప్రార్థనలు, ఆశలు, కోరికలు, కష్టాలు అన్నీ కూడా నేను తీరుస్తానమ్మా. ఇక నీ దిగులు, భయం, కష్టం వీటన్నింటినీ నేను తరిమేస్తాను. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టం రానివ్వడు తల్లి. కష్టాలనేవి ఎప్పుడూ శాశ్వతం కాదని గుర్తించుకో. అదే నా బిడ్డలకు అతి త్వరలోనే ఆ కష్టాలన్నీ దూరమైపోతాయి. వారికి ఒక గొప్ప భవిష్యత్తును నా చేతులతో నేనే అందిస్తానమ్మా. వారి కన్నీటి కళ్ళను నేను తుడుస్తాను. తప్పకుండా అన్నింటినీ మారుస్తాను. నీ కష్టాలు ఆనందాలుగా మారిపోతాయి తల్లి. నీ ఆశలు నెరవేరే రోజు కూడా వచ్చేసింది. నువ్వు కోరిన జీవితం నీ ముందుంటుందమ్మా. ఇక దేనికి దిగులు పడాలి చెప్పు? సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. ఆనందంగా నీ జీవితాన్ని గడుపు. ఇక అన్నీ నీకు అనుకూలంగానే ఉంటాయి. ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు తన బిడ్డలకు చెప్పినట్టు తన బిడ్డల కోసం ఏర్పరిచినటువంటి ఒక అద్భుతమైన భవిష్యత్ ఏదైతే ఉందో అది ఆ తండ్రి తన చేతులతో స్వయంగా తన బిడ్డలకు అందిస్తారండి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ తన బిడ్డల కంటి నుంచి కన్నీరు కారుతూ ఉంటే బాధతో కారే కన్నీటిని ఆ తండ్రి తన చేతులతో స్వయంగా తుడుస్తారు. ఎప్పుడూ వారి వెంటే నడుస్తూ ఉంటారు. కష్ట సమయంలో ఏ రోజు కూడా బాబాగారు తన బిడ్డల చేతిని వదలరండి. పొరపాటున కూడా వదలరు. ఎప్పుడూ తన బిడ్డలను అంటిపెట్టుకునే ఉంటారు. వారికి ఒక మంచి భవిష్యత్తు వచ్చేలా, వారి కుటుంబంతో పట్టుకుని ఎంతో సంతోషంగా ఉండేలా బాబాగారు చూస్తారు. కొన్ని సందర్భాలలో మనకు వచ్చేటువంటి కష్టాల కారణంగా మన ఆలోచన విధానమే మారిపోతూ ఉంటుంది. ఏంటి నా జీవితం ఇలా అయిపోతూ ఉంటుంది, నాకు తోడు ఎవరూ లేరా, నన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేరా అనేటువంటి ఆ స్థాయికి మన మనసు దిగజారిపోతూ ఉంటుంది. మన ఆలోచనలు కూడా అలా పడిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో బాబాగారు మన పక్కన ఉంటారండి. మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి ఒక విషయం. ఎప్పుడూ సంతోషంగా ఉన్న బిడ్డల చేయైనా పొరపాటున వదులుతారేమో కానీ కష్టాలలో ఉన్న వాళ్ళని మాత్రం ఎప్పటికీ కూడా బాబాగారు వదలరండి. తన పక్కన కూర్చొని తన చెయ్యి నిమురుతూ బాబాగారు ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు.
వారికి ఒక గొప్ప మార్గాన్ని చూపించి, వారి సమస్యలు తీరడానికి ప్రతిరోజు కూడా ఒక్కొక్క మార్గం చూపించి, వారికి ఒక మంచి భవిష్యత్తు వచ్చేలాగా, మిగతా బిడ్డలలాగే ఆ బిడ్డ కూడా సంతోషంగా ఉండేలాగా బాబాగారు ఆశీర్వదిస్తారు. అందుకే మనందరం కూడా ఏదన్నా ఒక చిన్న కష్టం రాగానే దిగులు చెంది అక్కడే కూర్చోకూడదండి. బాబాగారు మన వెంట ఉండగా, ఆ తండ్రి మనకు తోడు ఉండగా మనం దేని గురించి భయపడాల్సిన పని లేదు. 10 మందికి ధైర్యం చెప్పే స్థితిలో ఉండాలి మనం. అరే, నా కష్టాన్ని చూడు, ఇంత కష్టంలో కూడా ఇన్ని కష్టాలు నా చుట్టూ ఉన్నా సరే నేను ధైర్యంగా నడుస్తూ ఉన్నాను, నా బాబా నాతో ఉన్నారనేటువంటి ధైర్యం నాకుంది, మీరెందుకు ఇంత దిగులు చెందుతూ ఉన్నారని ప్రతి ఒక్కరికి మనం ధైర్యం చెప్పాలి. అది ఒక బాబా బిడ్డకు ఉండాల్సినటువంటి అద్భుతమైనటువంటి లక్షణం. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో చెప్తూ ఉన్నారు, తల్లి, ఈ తండ్రిని నీ వెంట పెట్టుకొని, ఈ తండ్రి నీకు తోడు ఉండగా నువ్వు దేని గురించి బాధపడుతూ ఉన్నామా? నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తూ ఉన్నావు. అలా ఏమీ ఇక్కడ జరగదు. అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. నేనున్నాను కదా తల్లి. కాలాలే ఒకదాని తర్వాత ఒకటి మారుతూ ఉంటాయి బిడ్డ. నీ కష్టాలు మారవా? నాకు అది చిటికెలో పని. తప్పకుండా అతి త్వరలోనే నీకు ఒక మంచి భవిష్యత్తును నేను ఇస్తాను బిడ్డ. నువ్వు దేని గురించి ఆలోచించొద్దు. నువ్వు ఏ విధంగా నీ జీవితాన్ని ఊహించుకుంటూ ఉన్నావో అంతకంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. మరి నువ్వెందుకు తల్లి దిగులుగా ఉండటం? 10 మందికి ధైర్యం చెప్పాలి తల్లి. నువ్వు నా బిడ్డవి. ఏది ఏమైనా సరే నా బాబా నా వెంటే ఉంటాడని నువ్వు పూర్తిగా విశ్వాసంగా ఉండాలి. అతి త్వరలోనే నేను కోరుకున్న జీవితం నాకు నా బాబా ఇస్తారు, నాకెవ్వరూ అవసరం లేదనేటువంటి మొండి ధైర్యం నీకు ఉండాలి. వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, అందరూ నన్ను ఒంటరిని చేశారు. వాళ్ళెవరు తల్లి నిన్ను ఒంటరిని చేయడానికి? నువ్వే వాళ్ళని వదిలేసాయి. వారి గురించి ఆలోచించడం మానేసాయి. 2వ రోజు వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. ఎందుకో చెప్పనా? ఇంత మంచి మనసున్నటువంటి బిడ్డ వాళ్ళకి ఎక్కడ దొరుకుతారు చెప్పు? ఈ సమాజంలో ఇప్పుడు మోసం ఎక్కువైపోయిందమ్మా. మోసపూరితమైన ఆలోచనలు కలిగిన మనుషులే ఎక్కువగా ఉన్నారు. వారందరిలోనూ ఒక తులసి మొక్కలా నువ్వు ఉన్నావు తల్లి. నీ మంచితనం తెలుసుకున్న తర్వాత వాళ్ళే నీ దగ్గరకు వస్తారు. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళరమ్మా. వాళ్ళు నీ దగ్గరకు రావడానికి కొంత సమయం పడుతుందంతే. ఈ ప్రపంచంలో ముల్లోకాలలో ఎక్కడ తిరిగినా సరే నా బిడ్డంత మంచి మనసు కలిగిన వ్యక్తులు వాళ్ళకి ఎక్కడా దొరకరు. ఎవ్వరి గురించి నువ్వు దిగులు పెంచుకోకు. ఈ తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటూ నీకు కావలసిన వాళ్ళందరినీ నీకు దగ్గర చేస్తారు. సరేనా? ప్రశాంతంగా ఉండమ్మా. నువ్వు అనుకున్నట్లు నీ జీవితం మారుతుంది. నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను, అన్నీ నేను చక్కబెడతాను తల్లి. నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కేవలం నీ ప్రయత్నం మాత్రమే నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఎవరి గురించి ఆలోచించకు. ఎవరైతే నీ మంచి కోరుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నీ దగ్గర చేస్తాను. దాంట్లో ఎలాంటి సందేహం నీకొద్దు. కొన్ని చిన్న చిన్న మనస్పర్ధల వల్ల నీకు కావలసిన వాళ్ళు కూడా కొంచెం దూరం అయ్యారు కదా, వారికి కూడా వారి తప్పేంటో తెలియజేసి నీ దగ్గర చేరుస్తాను. ఇకపై నీ జీవితం ఆనందాల హరివిల్లులా మారుతుంది. సంతోషంగా ఆ జీవితాన్ని గడుపు అని బాబాగారు ఎంత చక్కగా తన బిడ్డల జీవితాన్ని చక్కదిద్దుతున్నారో ఈ సందేశంలో తన బిడ్డలకు చెప్పారండి. బాబాగారు చెప్పినట్టు ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా తన భవిష్యత్తులో ఏం జరుగుతుందో, తన బిడ్డల భవిష్యత్తులో బాబాగారు ఏమి రాశారో అవన్నీ తూచా తప్పకుండా జరిగిపోతాయండి. ఎవ్వరూ దేని గురించి ఆలోచించవద్దు. మనకు వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని చెప్పేసి అస్సలు మీరు కంగారు పడద్దు. వాళ్ళందరూ మళ్ళీ మన దగ్గరికే వస్తారు. మనమేంటో, మన నిజాయితీ ఏంటో, మన గుణగణాలేంటో అన్నీ కూడా వారికి తెలియజేసి తిరిగి వాళ్ళందరినీ మన దగ్గరకు వచ్చేలా బాబాగారు ఆశీర్వదిస్తారండి. అప్పటి వరకు బాబాగారు మన వెంటే ఉంటారు. మనకు ఒక మంచి భవిష్యత్తు దొరికే వరకు కూడా బాబాగారు మన చెయ్యి వదలరు. ఎవరు తోడున్నా లేకపోయినా ఆ ప్రపంచాన్నే పరిపాలించే ఆ సాయి తండ్రి మనకు తోడుగా ఉంటారండి. అంతకు మించిన అదృష్టం మనకి ఏముంటుంది చెప్పండి? మీరు ప్రశాంతంగా ఉండండి. అతి కొద్ది రోజులలోనే బాబాగారు చెప్పినట్టు మీరు ఎలాంటి జీవితం అయితే ఊహించుకున్నారో అంతకంటే బ్రహ్మాండమైన జీవితాన్ని బాబాగారు మీకు అందిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం.
సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.